ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, యూ విల్ బీ స్ట్రెంగ్థెన్ బై ద డిలైటింగ్ ఇన్ లార్డ్. నెహెమ్యా 8th చాప్టర్ 10 verses. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రమును విని గ్రహించి దుఃఖించి పశ్చాత్తాపలవుతారు. వారిని ఓదార్చుటకు నెహెమ్యా గారు మరియు ఎజ్రా గారు ఈ మాటలను పలికారు. ఏమనంటే, దేవుని రాజ్యము కేవలం భోజనము పానము కాదు, కానీ నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మందలి ఆనందించాలని చెప్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో జీవ మార్గములు, సంపూర్ణ సంతోషము, నిత్య సుఖము కలవు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకంలో ఈ మాటలు చెప్పమని చెప్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలోనే మనకి జీవ మార్గం ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది, నిత్యము సుఖము కలదు. అంటే ఆ పరలోక రాజ్యంలో మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మాటలు విని గ్రహించినప్పుడు మనము దేవునిలో ఆనందించి బలము పొందుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగాను, మనము ఇతరులు దీవించే వారముగాను, పరలోక రాజ్యాన్ని చేరడానికి బలమును, ఇతరులను మనము రక్షించడానికి ఆత్మను మనము పరలోక రాజ్యంలో చేర్చడానికి, అలాగే మంచి కార్యములను చేయటానికి దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. ఆ బలము మనము కేవలము ప్రార్థించడం ద్వారా, స్తుతించడం ద్వారా, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా, అంతేకాక ఆయన బిడ్డలతో సహవాసము చేయటం ద్వారా, మనము దేవుని ఆత్మ కలిగి ఆయన పని చేయటం ద్వారా మనం ఆనందిస్తాం. అంతేకాక ఆధ్యాత్మికమైన బలమును పొందుకుంటాం. మనము దేవునిలో ఆనందించినప్పుడు దేవుని యొక్క శూరకార్యములను కూడా చేస్తాం. అంత శక్తిని, బలాన్ని, ఆనందాన్ని దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, ఈ సమస్తాన్ని సృష్టించిన మా దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, మీలో తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ మీ యందే ఆనందించి మీ బలము పొందుకునే వారంగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.